सर महोदय ओके ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां शृण्वन्नोतिभिस्सेदसादनो श्रीमहागणाधिपतये नमः। शरणो देवी దివ్యశ్రీ అంజలి స్వాగతం సుస్వాగతం. నేటి ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో అయినటువంటి అభ్యర్థులకు చిరు సత్కారంలో భాగంగా ఈనాటి ఈ సభా కార్యక్రమానికి గోరంట్ల వెంకన్న ట్రస్ట్ గోరంట్ల పెదవీరయ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా స్వాగతం. గోరంట్ల వెంకన్న ట్రస్ట్ కార్యనిర్వహణ శ్రీ వెలగం శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనందరం భక్తి శ్రద్ధలతో ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనంతో దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. దైవం రూపంలో ఆ జ్ఞాన స్వరూపమైన దీపాన్ని భగవంతుడిగా ఆరాధిస్తూ నివేదన చేస్తూ ఉన్నారు. కళాశాల ప్రార్థన విద్యార్థులందరూ నిలబడి కళాశాల ప్రార్థనను చేయవలసిందిగా కోరుతున్నాం. ఆసనానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. అందరూ ప్రారంభించండి ఒక్కసారిగా ప్రార్థన. పద్మాకం గజానన ఆర్తులకు కట్టి ఆకలి తీర్చిన అన్నదాత
వైద్యశాలను పెట్టి ప్రజలకాయుర్వే సేవ చేసి వచ్చిన అతిథులకు పూర్వ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ మనం ఆయా ఆసనాల నుంచి వారికి ప్రకటన. ఈ కళాశాల 1972లో స్థాపించబడినప్పటి నుంచి కారణమైనటువంటి మహామహులు కొందరున్నారు. వారు ప్రస్తుతం మనకు పాఠ్యాంశాలు బోధించినా ఇప్పుడు ప్రస్తుతం జీవించలేరు. అలా స్వర్గీయులైనటువంటి వారిని ఒక్కసారి స్మరించుకొని వారికి ముందుగా ఒక్క క్షణం నివాళులు అర్పించుకొని తర్వాత మన కార్యక్రమాన్ని ప్రారంభం. ధూర్జటి కృతులు విమర్శ లాంటి విమర్శనా గ్రంథాలను రచించినటువంటి మాన్యులు మోహన్ రావు గారు తెలుగు విభాగం అధ్యాపకులు. వారిని అలానట్టుగా దృశ్యరూప సమంగా బోధించిన వారు, కళాశాల సాంస్కృతిక కార్యక్రమాల దగ్గరుండి పర్యవేక్షించి ఎందరో విద్యార్థులు పలు నాటికల్లో నటులుగా తీర్చిదిద్దిన వారు, మీ బిగ్గరైన కరతార్థుల మధ్య వేదిక సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. శ్రీ కొప్పరపు సత్యానంత శేషశైలేంద్ర గారు, వారిని కూడా వేదిక మీదకి ఉన్నవారు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మంత్రముగ్ధుల్ని చేస్తూ అలరింపజే వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా తమ కరతార్థుల మధ్య. వీరు 1975 నుంచి అభినందనలు, శుభాకాంక్ష. ఈరోజు తిమ్మసముద్రంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. దానికి కారకులు ఎవరో మీకు అందరికీ కూడా తెలుసు. వేదిక మీద ఆశీర్వైనటువంటి నిపుణులు, నాతో పాటు బెంగళూరు నుంచి వచ్చినటువంటి శైలేంద్ర ఐఆర్ఎస్ వారికి, మీ తరఫున నా తరఫున ఇక్కడున్న స్వామీజీలు విద్వాన్లందరూ కూడా, ముఖ్యంగా ఈ మధ్యనే ఈ ట్రస్ట్కి చైర్మన్గా నియమించబడినటువంటి పెద్ద వీరయ్య గారికి, వారి సతీమణి ఇక్కడే కూర్చున్నారన్న వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యుల పేరున మీ తరపున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మామూలు కార్యక్రమం కాదు. ఏదో మనం అంటాం అన్ని గోపాలు అటెండ్ చాలని చెప్పేసి. కొన్ని లక్షల మంది అటెండ్ కావాల్సిన అవసరం లేదు, వేల మంది అసలే ఉంటున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్ మీద అభిమానంతో, మరి ఆ మహానుభావుడు, great people are those who are not great by being great. Great people are those who are really great by being simple and modest. ఆ కోవకి చెందినటువంటి మహానుభావుడు కీర్తిశేషుడు ఎవరంటే మనం వారు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని జ్ఞాపకం చేసుకునేటటువంటి సందర్భంగా మరి గోరెడ్డి వెంకన్న చౌదరి గారికి మనందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలి. 1935 అన్నారు ప్రిన్సిపల్ గారు. 1935 కంటే ముందు 1835 నేను గుర్తు తెచ్చుకోవాలి. లార్డ్ మెకాలే అప్పుడున్నటువంటి బ్రిటిష్ పరిపాలకులు మన దేశంలో ఇంగ్లీష్ ప్రవేశపెట్టాలి విద్యా విధానంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరెక్ట్గా 100 సంవత్సరాల తర్వాత మరి వీరికి వెంకన్న గారికి ఆ ఆలోచన వచ్చింది ఏంటంటే ఆ మెకాలే చేసినటువంటి స్టేట్మెంట్ ఇతను నచ్చలేదు అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రాచ్య భాషను తీసుకుంటే అటు చైనా కానివ్వండి, జపాన్ కానివ్వండి, మిగతా ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, వాళ్ళ భాషను వాళ్ళు పరిరక్షించుకుంటే మనం మాత్రం వేలం వెర్రిగా ఇంగ్లీష్ను మనం విద్యా విధానంలో ప్రవేశపెట్టడం, దాన్ని కొనసాగించడం కూడా జరిగింది. అది చాలా మరి సంస్కృతికి విరుద్ధమైనటువంటి విషయం. ఇంగ్లీష్ చదువుకోవద్దని చెప్పేసి మనం అంటాం లేదు. బట్ అదే వేలం వెర్రిగా ఈ రోజుల్లో మన దగ్గర పనిచేసేవాడు కూడా నేను ఎప్పుడైనా నీళ్లు తీసుకురావాలి అంటుంటే
వాటర్ సార్ అని అడుగుతారు. నీళ్లు దమ్మని మనం అడిగితే ఆయన వాటర్ తీసుకురమ్మంటారా సార్ అని అడుగుతారు. ఆ పరిస్థితిలో మన పిల్లల్ని పెంచుతున్నాం, ఆ పరిస్థితిలో మన యువతను ప్రోత్సహిస్తున్నాం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి, తన యావత్ ఆస్తిని మరి ఈ విద్యా సంస్థ కోసం, దీన్ని కళాశాల అని నేను అన్నాను. కళాశాల అంటే అదేదో కాలేజీ కళాశాల, ఈ విద్యాలయాన్ని వాళ్ళ వ్యవస్థీకరించడం అనేది మరి మన ప్రకాశం జిల్లాకే కాదు, దేశ విదేశాల్లో కూడా వారి విఘ్నతకు అందరూ కూడా నమస్కరిస్తారు. ఎందుకంటే ఈరోజు నాకు ఎంత లాభం వస్తుందని ఆలోచించడం తప్ప నేను ఇంకొకరికి సహాయం చేయాలని చెప్పేసేటటువంటి ఆలోచన ఉండదు. అటువంటిది మరి 1935లోనే ఈ పాఠశాలకు తన యావదాస్తిని బహుకరించినటువంటి మహానుభావుడు వెంకన్న గారు, గోరంట్ల వెంకన్న గారు. ఆ కుటుంబంలో జన్మించడమే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృత. ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా పునీతులైపోయారు. ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా తన అనుకున్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వారు మహనీయులు వెంకన్న చౌదరి గారు. మన దేశంలో ఈ సాంస్క్రిట్ విద్యాభ్యాసం గురించి మరి ఇక్కడ నేను మాట్లాడేటటువంటి సత్తా నాకు లేదు. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు కొంత సంస్కృతంలో మాట్లాడుతుంటే అది కూడా కొంత తెలుగులాగే అనిపిస్తుంది. రోమాంచితం, భావ వ్యక్తీకరణ, అది ఏ భాష అయినా కూడా ఆ వ్యక్తీకరించినటువంటి విధానం చాలా నచ్చింది. మరి ఈరోజు సరస్వతీదేవి వారి శిఖ మీద, వారి పైన వారిని ఆశీర్వదిస్తుంది. మీరు చూసారా లేదు సరస్వతి. ఇంకొక పద్యం నాకు తొండమునేక దంతమున గౌరపు బొజ్జయ్య అని చెప్పేసి, మనం ఏ సమావేశం పెట్టుకున్నా ఏ పూజ చేసినా కూడా ముందు వినాయకుడికి ప్రార్థిస్తాం. తర్వాత మూడోది నాకు తెలిసింది ఎవరిచే జనించు అనేటటువంటి ఒక పద్యం. ఇక్కడ నుంచి ఇంకొక మీటింగ్ పోవాలా, ఆ మీటింగ్ ఉండేటటువంటి సైంటిస్ట్ తోటి వాటితోటి ఇక్కడ దగ్గరలో మళ్ళీ టైం ఉండదని చెప్పేసి ఉద్దేశించి కోర్టు వేసుకున్నట్టు మరణించారు. దాంతో వారు ఇచ్చేటటువంటి సేవలు మన అతిథుల్ని సత్కరించుకుంటున్నాం. అనంతరం వేరే మన ఈ ఇంతకు ముందు ఎవరైతే సన్మానించారో వారు కిందకి దిగితే కొత్త బ్యాచ్ మన వాళ్ళు వస్తారు. పూజ్యులు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతం ద్వారా ఈ దేశానికి, ఈ సంస్కృతికి వన్నీ తెచ్చిన గోరంట్ల వెంకన్న చౌదరి గారు ప్రాతస్మరణీయులు, చిరస్మరణీయులు. ఇంత గొప్ప కళాశాలను ఏర్పాటు చేయడం కోసమని తనకున్న ఆస్తిని సమర్పించి చదువుల తల్లికి అర్చన చేశారు. ఆ మహనీయుడు స్థాపించిన ఈ పాఠశాల కళాశాల ప్రాంగణంలో నిల్చొని ఈ విధంగా మాట్లాడగలడం అనేది ఏ జన్మలో మా పెద్దలు ఎంత సుకృతం చేశారో తెలియదు, కానీ ఆ సుకృతం యొక్క లాభం ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఉందో అది దాన్ని నేను అనుభవిస్తున్నాను. ఇంతమంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పెద్దలు, మన దాసరి శ్రీనివాస్ గారు కానీ, నాకు పూర్వ సహచరులు ఆంజనేయులు గారు కానీ, ఆయన నాకు తిరుపతి దేవస్థానంలో పరిచయమైన మంచి స్నేహితులు అన్నమాట. ఏ కలయిక కానీ, ఏ పునరాగమనం కానీ,
ఏ పునశ్చరణం కానీ, ఏ సంభాషణ కానీ, ఏ పరిచయం కానీ దేవదేవుని ఆశీస్సులు లేకుండా జరగదు. మనం అనుకోకుండా ఈ రోజు ఇక్కడ ఇట్లా కలుస్తున్నామంటే తప్పక పరమాత్మ యొక్క ఆశీస్సులు ఉన్నాయన్నమాట. లేకపోతే మనందరం కలిసే అవకాశమే లేదు. 1972లో ఇది స్థాపించాలి అని చెప్పని చూశాను. ఆ మాణిక్య మహోత్సవం పుస్తకంలో 1972లో ఇది స్థాపించారు. అది 40 సంవత్సరాల తర్వాత మాణిక్య మహోత్సవం జరుగుతుంది. అది నేను పుట్టిన సంవత్సరం కూడా 1972లో కూడా నేను కూడా పుట్టాను. ఈ కళాశాల కూడా పుట్టింది. కాబట్టి ఇది కాకతాళీయం కాదు, అనుకోకుండా వచ్చింది కాదు. ఏదో సంథింగ్, ఏదో పరమాత్మ యొక్క ఆదేశం ఉంది, ఇక్కడికి నేను రావాలి, మీ అందరితో కాసేపు కలిసి ముచ్చటించాలి అని. కేయురాణి నభూషయంతి పురుషం హారాల చంద్రోజ్వల అన్నట్టు మనుషులకు భూషణం అనేది వాక్కు మాత్రమే. ఎంత అందంగా మాట్లాడితే, ఎంత సౌమ్యంగా మాట్లాడితే, ఎంత వినయంగా మాట్లాడితే అంత కన్నులవుతారు అని చెప్పని మహాకవి భద్రగారి గారు చెప్పారు. కరెక్టే కదండి, భద్రగారి గారు చెప్పింది. ఆ విధంగా భద్రగారి గారు అంత సుభూషణంగా మాట్లాడాలి అంటే మనకి ఏ భాష తెలియాలి, ఏ భాష తెలిస్తే అందంగా మనలో ఉన్న భావనలను ఎదుటివారికి ఎటువంటి అలవరికలు లేకుండా తెలుపగలుగుతామో, ఏ భాష తెలిస్తే మన యొక్క భావనను సంపూర్ణంగా ఆవిష్కరించగలుగుతామో, ఏ భాష వలన మన యొక్క సంస్కారం పరిఢవిల్లుతుందో, ఏ భాష వలన మనలో ఉన్న ఒక ఔన్నత్యానికి పునాది ఏర్పడుతుందో ఆ భాషని పెంపొందించడం కోసమని చెప్పని ఇటువంటి ఒక అద్భుతమైన కళాశాలను ఏర్పరిచిన వెంకన్న సోదరు గారికి నిజంగా మనం అందరం కూడా కృతజ్ఞతమై ఉండాలి. గురువులే మహినుద్ధరించు గురుతరమూర్తులు గురు నిత్య విద్యార్థులు జ్ఞానజ్యోతులు అయినటువంటి ఇక్కడికి విచ్చేసిన గురువులందరికీ విద్యార్థుల పక్షాన పాదాభివందనాలు సమర్పిస్తూ వారికి మరొక్కసారి స్వాగత సమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్నదానం చిదంబరం శాస్త్రి గారు మారుమోగినటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి. అలాంటి ఉత్తమోత్తమ సంస్థలో ఉన్నతులకు జరుగుతున్న సమస్య సత్కారం ఇది. అన్నదానం చిదంబరం శాస్త్రి గారు తెలియనటువంటి ఆంధ్రుడు లేడు, ఆంధ్రేతరుడు లేరు. స్వదేశ విదేశ తెలుగు వారికి సుపరిచితులై తమ యొక్క అద్భుతమైనటువంటి సందేహ నివృత్తికరమైన సమస్యలు ఏమున్నా సరే ఆంజనేయులు గారికి జరుగుతున్నటువంటి సన్మానము నేను కూడా రావాలి రండి. తర్వాత తాతగారు భోజనం పెడితే భోజనాలు పెట్టారు. అది కూడా ఫీల్డ్ కూడా సార్ సెల్ఫీ దిగా సెల్లో సిద్ధంగా ఉన్నారు. వారు స్టేజీ వెనక ఉన్నటువంటి ఒక గదిలోకి సమావేశం జరగబోతున్నది. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నారు. సంస్కృత అభిమానులు మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా చర్చించవచ్చు. వారందరూ కూడాను స్టేజీ క్రీడల్ని ఆసక్తిగా ఆడించి అనేక గ్రంథాలు రాసిన సంస్కృత భాషకి నిఘంటు విద్యార్థులను తీర్చిదిద్దాడు. ఇప్పుడు సన్మానం అందుకుంటున్నారు. అరే నాకు తెలియదు, అది కనపడుతుంది.